ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభం. ఎమ్మెల్యే బేబీ నైనా అధ్యక్షతన సభ. బొబ్బిలి అభివృద్ధికి కోటి CSR నిధులు మంజూరుకు ఎంపీ సీఎం రమేష్ హామీ. బొబ్బిలికి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు కీర్తిశేషులు కోటగిరి వెంగళరావు జ్ఞాపకార్థం ఆయన తనయుడు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కోటగిరి అప్పారావు నిర్మించిన డాక్టర్ వెంగళరావు ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన ఈ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంత ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్మించిన డాక్టర్ వెంగళరావు ఐ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు కీర్తిశేషులు కోటగిరి వెంగళరావు వైద్య ఆరోగ్యానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కైకల్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితర రాజకీయ ప్రముఖులతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు హాజరయ్యారు. అందరూ యంగ్స్టర్స్ నాకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆశిషులు మా విజయ అందరూ వస్తున్నారు సార్. వాళ్ళిద్దరూ బ్రిలియంట్ పీపుల్, దే ఆర్ న్యాచురల్లీ టాలెంటెడ్. ఐ ఎమ్ ఓన్లీ బిట్వీన్ వెంగళరావు గారు అండ్ ఐ డి నాట్ డూ ఎనీ. ప్రెస్టీజియస్ డాక్టర్ వెంగళరావు గారు ఐ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ ఓపెనింగ్ చేసిన అధినేత మహారాష్ట్రలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. వేదిక మీద కూర్చొని ఉంటే చూస్తున్నా ఎవరన్నా నాన్ డాక్టర్ ఉన్నారా అని. అందరూ డాక్టర్లే, అందరు డాక్టర్లు ఉన్నారు. ఒకరిని చూసా, ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా డాక్టర్ కాదని, మా సీఎం రమేష్ గారిని. ఆయన కూడా ఈ మధ్య డాక్టర్ అయిపోయారు. సీఎం రమేష్ గారు కూడా డాక్టర్ సీఎం రమేష్ గారు. స్పీకర్ లోక్సభలో స్పీకర్ రమేష్ గారిని మాట్లాడాలని పిలవాలంటే డాక్టర్ సీఎం రమేష్ అని పిలుస్తున్నారు అనమాట. అంటే వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి సొంతంగా ఎటువంటి ఆధారం లేకుండా వచ్చినందుకు డాక్టరేట్ రమేష్ గారికి ఇచ్చారు. అది రమేష్ గారి ప్రత్యేకత. వాళ్ళ ముందుగా డాక్టర్ వెంగళరావు ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ అప్పారావు గారికి, డాక్టర్ విజయ్ గారికి, డాక్టర్ ఆశీష్ గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూడా ఇవాళ అన్ని కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో దక్షిణ భారతం నుంచి NCH రెటీనా చేసిన మొట్టమొదటి డాక్టర్ ఆశీష్. అటువంటి యువ డాక్టర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా కాదని చెప్పి తాతగారు అవుతారా వెంగళరావు తాతగారి శివైక్యం చెందిన తర్వాత ఒక కార్యక్రమం జరుగుతుంటే వచ్చారంటే ఆయన ఎంత విలువలతో కూడిన విద్యను అందించారు, సేవలను అందించారు అనే విషయాన్ని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అదే కాకుండా ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆదర్శానికి, ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన పని మన మీద ఉంటుంది. అది తండ్రిని ఆదర్శంగా తీసుకున్న
అప్పారావు గారు ఇవాళ బొబ్బిల్ లాంటి పట్టణంలో ఇటువంటి అత్యాధునిక వసతితో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో ఇంత పెద్ద ఖర్చు పెట్టి బొబ్బిల్లో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదే డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఇవాళ వైద్యం అనేది చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు. కామినేని శ్రీనివాస్ గారు, డాక్టర్ రామచంద్రరావు గారు, డాక్టర్ మాధవ శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఇంతమంది వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఊరు చిన్నదే కానీ ఆసుపత్రి చాలా పెద్దది, నా ఆదర్శం ఇంకా గొప్పదని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. డాక్టర్ వెంగళరావు గురించి నేను పేరు వినడమే కానీ నాకు పెద్దగా తెలియదు. కానీ ఇవాళ వారి గొప్పతనం, ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు, డాక్టర్ వెంకటరావు గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరు ఉన్నారో, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో సహా మొట్ట డాక్టర్ సుజాత గారు, వీళ్ళందరూ కూడా అంటుంటే ప్రతి ఒక్కరూ మేము వారి స్టూడెంట్ని, వారి గొప్ప మనసుతో వారు ఇక్కడ ప్రారంభించడం, దానికి ఖచ్చితంగా నేను ఇది కీర్తిని మాత్రం వారి తండ్రి గారైన డాక్టర్ వెంకటరావు గారికి ఇస్తాను. మామూలుగా ఎవరైనా తర్వాత తరానికి వారసత్వంగా ఆస్తులు ఇస్తుంటారు లేదా ఇతరత్రా ఇస్తుంటారు. మరి వెంగళరావు గారేమో తర్వాత తరానికి ఆ సేవానివృత్తిని, ప్రజలకు సేవ చేసే గుణాన్ని అందించినట్టున్నారు. అది వెంగళరావు గారితోనే ఆగిపోకుండా తర్వాతి తరం ఉంటున్న విజయ్ గారికి ఆశీష్ గారు కూడా రావడం అనేది చిన్న విషయం కాదు. సరే, వెంగళరావు గారు అంటే తండ్రి నుంచి ఏదో వాటిని పుచ్చుకున్నారు, ఆదర్శంగా చూస్తున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను లోపలికి వెళ్ళి చూస్తున్న ఎక్విప్మెంట్, మామూలుగా ఏదో ఎక్విప్మెంట్ అనుకున్నా చాలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, జర్మనీ నుంచి, తైవాన్ నుంచి, జపాన్ నుంచి తెప్పించిన ఎక్విప్మెంట్. మామూలుగా మనలాంటి ఊళ్ళల్లో క్యాట్రాక్ట్ సర్జరీల వరకే పరిమితం అవుతుంటారు. అట్లా కాకుండా ఇక్కడ రిఫ్రాక్టరీ సర్జరీస్ చేయడం కానీ, విట్రల్ రెటినల్ సర్జరీస్ చేయడం కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే యాక్యులోప్లాస్టిక్ సర్జరీస్ కూడా, అతి ఖరీదైన సర్జరీస్ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేయడం, అందించడం, ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సేవలు చేయాలని ఆలోచించడం, ఇది మాట్లాడుతుంటే నాకు తెలిసింది.